హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 13వ తారీఖు 7వ నెల 2024, 13th July 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటంటే మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఎందుకు తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక దాని తర్వాత ఫస్ట్ కోడిని మధ్య దిక్కు గురించి చూసుకుందాం. ఎప్పటిలాగే కోడిని మధ్య దిక్కు విషయానికి వెళ్తే, ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలాల. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకునేవారు ఎవరైనా సరే కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా హస్త నక్షత్రం జరుగుతుంది. కనుక ఈరోజు నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకునే వాళ్ళు కంపల్సరీ ఈ హస్త నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలి. ఈ హస్త నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పెంగలి అనేది నెమ్మల మీద గెలుస్తుంది. నెమలి అనేది ఎర్ర పొడల కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది పెంగల మీద ఎర్ర మైల మీద గెలుస్తుంది. పశ్చిమగల కోడి అనేది నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది హస్త నక్షత్రం ప్రకారం ఈరోజు మొత్తం కూడా ఈ హస్త నక్షత్రమే జరుగుతుంది. ఇక నక్షత్రం తర్వాత మనం జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పి ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. అదే కలర్ ఐడెంటిఫికేషన్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీ అందరికీ తెలుసు. రంగు ఎంచుకోవడంలో చిన్న మిస్టేక్ జరిగినా కూడా ఓడిపోతాం. ఎదుటి కోడిని బట్టి కోడి మారిపోయినా కూడా మనకు లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎదుటి కోడిని బట్టి కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని మనది ఏ రంగు కోడి, ఆపోజిట్ది ఏ రంగు కోడి, ముసుగెత్తున్నామంటే ఇక దానికి మనం ఏం చేసేది లేదు. కానీ చూపులకు ఆడుతున్నాము అంటే మాత్రం కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ అనేది చేయొద్దు. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గౌడ్ నెమ్మలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. కుసి అనేది ఎరుపు ఉండాలా. అలాంటి గౌడ్ నెమ్మలు అనమాట. కుసి ఎరుపు ఉండాలా. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు అసలు ఉండకూడదు. రెక్కల్లో కానీ తోకలు కానీ తెలుపేకలు ఉండకూడదు. అలాంటి గౌడ్ నెమ్మలు కనుక ఇక్కడ మనం ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిచ్చుకవాడిని గౌడ్ నెమ్మలు, పింగళ నెమ్మలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు ఇవ్వండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకటి వచ్చేప్పటికి నల్ల నెమలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కోడి డేగలు లేదంటే కోడి రసంగులే ఇక్కడ మెయిన్ రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి కోడి డేగలను కానీ లేదంటే కోడి రసంగులు కానీ పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినకి సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కోడి చూపు గల డేగలను పెట్టుకుంటేనే మ్యాక్సిమం వర్కౌట్ అవుతాయి.
ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. ఇక్కడ కూడా కాకి నెమల్లో, గట్టి కాకి నెమల్లో ఎక్కడ కోడి చూపులు లేకపోయినా పర్లేదు, ఒకే కొన్నా పర్లేదు, రెండిట్లు ఏ అయినా పనిచేస్తాయి. మళ్ళీ కుసి తెలుపు ఉండకూడదు, లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ కాకి నెమల్లో ఒకేక ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు వైట్ అనేది. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పసిమిగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, బాగా కోడి చూపు ఉండాలా, చింతపిక్కలో వేసుకుని ఉన్న డేగలైనా పనిచేస్తాయి, లేదంటే కోడి పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే చెప్పి కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు. కోడి పింగళాలు ఆల్రెడీ చెప్పాను ముసుగు పెట్టుకోవచ్చని. అలాగే కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఈ రంగులు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్రాసులు, కోడి చూపు లేని డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి పచ్చకాకి డేగలు. ఇక్కడ పచ్చకాకి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఎక్కడ కుసి తెలుపు కానీ, తోకలో కానీ, రెక్కలో కానీ తెలుపు అనేది అసలు ఉండకూడదు. అలాంటి పచ్చకాకి డేగలు కళ్ళు నల్లగా ఉన్నా పర్లేదు, నల్లగా లేకపోయినా కూడా పర్లేదు, కానీ గట్టి కాకి డేగలు అవ్వాలి. అలాంటివి మాత్రమే ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి గట్టి కాకి డేగలు, పచ్చకాకులు, గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా, ఇది డేలో అనమాట. ఇక తర్వాత నైట్ విషయానికి వద్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే చెప్పి నెమల పింగళాలు. ఇక్కడ శుద్ధమైన నెమల పింగళాలు అనమాట. నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు. అలాంటి నెమల పింగళాలని ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, బూడిద రంగు మైలాలు, కట్టు కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు చెప్పి ఎర్ర మైలాలు.
ఇక్కడ బాగా కోడి చూపు ఉన్నటువంటి ఎర్ర మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ బాగా కోడి చూపు ఉన్నటువంటి ఎర్ర మైలాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, ఎర్ర డేగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉండదు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పుడు నల్లబొట్ల చేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, తొమ్మిదమైన కాకులు, పచ్చకాకి నెమళ్ళు, అలాగే ఇక గట్టి కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు, రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా పశ్చిమగల కాకులు లేదంటే బాగా పశ్చిమగల కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పశ్చిమగల కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, మిరపపండు డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, డేగ పింగళాలు, అలాగే ఎర్ర రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.